చిన్నాడా ఆఫీస్కి వెళ్ళడానికి మీ నాన్న తయారైతే ఇంకా ఏం చేస్తున్నావురా? తాతయ్య వదిలేసి రావుకోటి పూర్తి చేస్తున్నానే, వచ్చేస్తున్నా. మా నాయనే నీకున్నపాటి బుద్ధి పెద్దదవుకుంటే ఈ పాటికి 2 జిల్లాల కలెక్టర్ అయ్యేవాడు. ఒరే నాయనా, ఆ రాంకోటి సాయంత్రం పూర్తి చేతు గాని బడికి బయలుదేరు. ఏమండి, సరస్వతిని చూసుకోవడానికి వెంకటపతి గారు వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కనుక్కురండి. అలాగే. అరే సరస్వతి, నువ్వు ఇక్కడున్నావా? అబ్బో, ఏంటే అట్ట మెలికలు తిరిగిపోతున్నావు? అబ్బో, దీనికి దూకుడు ఎక్కువైపోయింది. ఇక పెళ్లి చేయాల్సిందే. సరేనండి. అన్నయ్య, నువ్వు మా అత్తవారికి బాకీ పడిన కట్నం డబ్బు చెల్లించలేదని మా మామగారు అత్తగారు నన్ను ప్రతి క్షణం రాచి రంపాన పెడుతున్నారు. వెంటనే ఆ డబ్బు చెల్లించి నాకు ఈ నరకయాతన తప్పిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ చెల్లి సావిత్రి. ఉత్తరం ఎక్కడి నుంచిరా? సావిత్రి దగ్గర నుంచా? చెంచకుండానే ఆఫీస్ ఉత్తరంలే అమ్మా. ఏం రాపిగా, నీకు డబ్బులు ఇవ్వాలి కదా, 2 రోజుల్లో ఇస్తాలేరా? అట్టగానండి. లక్ష్మి, వెళ్ళవే, రిక్షా ఎక్కువ. రండి. ఇది క్రాపు, ఈ షేపు చూస్తుంటే అచ్చు సినిమాలో వెళ్ళంలా యమ సీరియస్ గా ఉన్నాడు. మన పని అవ్వాలంటే ఇలాంటి వాడితో జాయింట్ అవ్వాలా? గురువా, హలో చెప్తాను. ఊరుకోరా, ఊరుకో. ఈ ఫోటో ఎవరిదో బాగా చూసి చెప్పు. ఈ ఫోటో నీదేనయ్యా? దెబ్బతినేసావు గురువా, నీకు బాడీ ఉంది గాని మెదడు తక్కువే. ఈ ఫోటో నాది కాదు, భుజంగరావు గారు అని ఈ ఊళ్ళో బాగా సిల్లర్ సంపాదించేసి బాగా మదించిపోయిన పెద్ద మంచి ఫోటో ఇది. యువతలు నేను రౌడీ గురువు గారితో మాట్లాడుతుంటే నువ్వేటబా ఇప్పుడు ఎంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగో ఈ మనిషి నా ఇంట్లో తప్పించేసి నన్ను ఆ ఇంట్లో ఎట్టేసావు అనుకో, చెప్పాను కదా బాగా చిల్లర ఉన్నాడని. ఆ చిల్లర మన ఇద్దరం సరి సమానం పనిచేసుకున్నాం. ఎలాగుంది ఐడియా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానయ్యా? గురువా, నీ ముఖం చూడగానే నాకేమనిపించిందంటే ఇక్కడ కూనీలు కంట్రీ పనులు రేట్లు వారీగా చేయబడును అని పోటీ కట్టినట్టు అనిపించింది. అలో వింటున్నావా? వింటున్నా. గురువా, నా బాడీ నిండా ఐడియాలు ఉన్నాయి గాని కలేజా లేదు. నీ కలేజా నా ఐడియాలు జాయింట్ చేస్తే తుమ్మేస్తాను. నేను పోలీసు వాళ్ళకి పాత చుట్టానే కావచ్చు, కానీ నన్ను పరీక్షించడానికి సిఐడి నిన్ను పంపించారని నాకు బాగా తెలుసు. హలో, నేను ఈ పని చేయను, వస్తా. గురువా, హలో, ఇదెక్కడ పీకులాడు పంచాంగం నాయన, నన్ను సిఐడి అంటావేట్రా బాబా? ఎవర్రా నువ్వు నామేసేస్తా? బ్రదర్. హలో, నువ్వు మోగోడు కదరా, ఎలా మాడుతున్నావు? పైగా నన్ను పెదరు అంటావు. నీ కంటికి నేను పెద్ద ముష్టోళ్ళ కనపడుతున్నాను ఎట్రా? ఏటి అదవేశాలు? ఈ వేషం ఒక్కటే కాదు, నువ్వు చూడాల్సిన వేషాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తావేంటి నా విశ్వరూపం? పట్టుకో పట్టుకో. హలో, ఇప్పుడే అంట. నీ బాడీ ఎంత చూసినా చేరు మాంసం ఉండదు, బుర్రలో ఎంత మాయ ఉందిరా బాబా. ఈ మాయ కాదు, మాయగాళ్ళకి మాయగాడు మా బాస్. మాయల పకిరిగాని చూపిస్తాను, పద. హలో, పద. నువ్వు ఇక్కడే ఉండు బ్రదర్. మార్నింగ్. ఏరా, నీ పేరు వరాలా? పేరులోనే వరాలు ఉన్నాయి కానీ చేతిలో మొరమొరాలు కూడా లేవు. బాబు, ఈ కత్తి కంటే నీ నవ్వే భయంకరంగా ఉంది. ఇంత భయపడే ఎదవే ఈ ఎదవ పొలంలోకి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానంటే, అలు అస్త్రాలు వదలడం అర్జునుడికి తెలుసు. అయినా ఫైటింగ్ సీన్ లో ఫ్రంట్ సీట్ లో కృష్ణుడిని ఎందుకు కూర్చోబెట్టాడు? ఐడియాలు ఎత్తాడని. మనసేంద్రి కూడా అదే గురువా. అందులో నా వాటా ఎంత? డేవిడ్ గురువా, మనలో మనకి పీకులంట పంచాంగం ఎందుకు? 50-50 పంచేసుకుందాం. మాట తప్పితే మర్డర్ చేసేయి.
ఓకే. ఓకే అనే ముందు నాదో చిన్న షరతు. మరేం లేదు గురువా, ఆ కర్ణుడు తాలూకు కవచకుండలాలన్నా ఆ బాడీ నుంచి దూరం అయ్యాయేమో గాని మా బాబాగాడు నా సంఖ నుంచి సెపరేట్ అవ్వడం. మరి నేను రంగంలో దిగిన తర్వాత ఈయన్ని నువ్వే కాసుకోవాలి. కాసుకుంటాను, కానీ ఈయన మాత్రం నేను ఎత్తుకోను. ఎత్తుకోనంటే ఎలా గురువా? ఎత్తుకోపోతే ఏటవుద్దంటే ఊరుకోరా, ఊరుకో. అది వీడితో న్యూసెన్స్. ఆయన చేత ఈడు మన కూడా ఉంటే అల్లరే గాని చిల్లర రాలదు. సరేలే తాలే. ఎళ్ళు బాబా, ఎళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు బాబా. అది అదిరా బాబా, అది బాబు నువ్వు చూసుకోవాల్సిన శాలిటీ అదే. బాగా చూసావా? నిజమే వరాలా, నువ్వు చెప్పినట్టు ఇద్దరు రూపురేఖలు ఒక్కలాగే ఉన్నాయి. నవకాయ బాబు, ఇది ఆఫీసు. ఇదిగో ఆయన వాకింగ్ చూసాం కదా, ఆయన టాకింగ్ కూడా విన్నాం. పద పద. నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్సే చూడనవసరం లేదు. నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పు. అడగండి. నంబర్ 1, తాజ్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది? నంబర్ 2, రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి? నంబర్ 3, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లుంటాయి? కమాన్ టెల్ మీ. చెప్పలేవా? ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? చెప్తాను. అనవసరంగా బెదిరిపోకండి సార్. ఇది నా 61వ ఇంటర్వ్యూ. అంటే నా సహనానికి షష్ఠి పూర్తి జరిగిపోయింది. అసలు నేను ఉద్యోగానికి పనికిరాను, లేదా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను. సార్, వాల్మీకి భార్య పేరు మీరు వినలేదు, నేను వినలేదు. కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు. ఆవిడ చేతికి ఎన్ని గాజులున్నాయో మీరు చెప్పగలరా? ఓకే, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లున్నాయో నేను తర్వాత చెప్తాను. కానీ రోజు దువ్వుకునే మీ తల మీద ఎన్ని వెంట్రుకలున్నాయో మీరు చెప్పగలరా? కనీసం ఆ దువ్వుకునే దువ్వెనికి ఎన్ని పళ్ళున్నాయో చెప్పగలరా? చెప్పండి. నాకు తెలియదు. మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవలా చూడటం తెలుసా? మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా? మిమ్మల్ని చంపి నేను హంతకుడుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు. అందుకు గుడ్ బై. ఎవరే నన్ను పిలిచారు? నిన్ను కాదత్తయ్య, నన్ను పిలిచారు. సరేలే, ఎవరిని పిలిస్తే ఏం గాని ఇంతకీ పిలిచింది ఎవరా అని. యావత్వే నువ్వు? ఎవరంటే ఏం చెప్పంటారండి? పొట్ట చేత్తో పట్టుకుని వచ్చాను. నువ్వు చేత్తో పొట్టే పట్టుకొచ్చావో చీపురు కట్టే పట్టుకొచ్చావో మాకెందుకు గాని, ఇంతకీ నువ్వెవరు, ఎందుకు వచ్చినట్టు? అసలు నేను ఎందుకు వచ్చాను? అన్నట్టు అసలు సంగతి మర్చిపోయాను. ఈ చీపురు పట్టుకోండి. పట్టుకోండి. ఓసి నీ దుంప తెగ, చేతికి చీపురు కట్టించి కాళ్ళకి దండం పెడుతున్నావు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావే? నా పనులు చూసాకైనా మీకు బోధపడలేదా అండి? నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషినండి. పని మనిషా? మా ఇంట్లో పని మనిషిగా నిన్నెవరు కుదిర్చారు? ఎవరూ కుదర్చలేదండి, నేనే కుదిరిపోయాను. మాకే పని మనిషి వద్దు గాని దయచేయి. అంత మాట అనకండి. ఆ మహారాజు బతుకున్నప్పుడు ఎందరో పని మనుషులున్న వంశం మీది. మీ ఇంటికి నేనే బరువైపోతానా? పార్వతి లాంటి మీరు, మహాలక్ష్మి లాంటి అమ్మగారు ఉంటున్న ఇంట్లో పనిచేయడానికి నేనెంత పుణ్యం చేసుకొని ఉండాలండి? చూడమ్మాయి, మాకు పని మనుషులు అక్కర్లేదు. నువ్వు మరో ఇల్లు చూసుకో. అదేం మాటే,
ఒళ్ళొంచి పని చేయటంతో పాటు నిజం మాట్లాడే మనుషులు మనం కావాలంటే దొరకొద్దు. నువ్వు ఈ ఇంటి పనంతా ఒక్కదానివే చేస్తున్నావు. పోనీ ఉండని. ఇదిగో చూడు, నువ్వు బతిమాలావు గనక, మంచి పిల్లలా కనిపిస్తున్నావు గనక నీకు ఈ పని ఇస్తున్నాను. నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలండి? 2 పూట్ల భోజనం, 2 పూట్ల టిఫిన్ పెడితే చాలండి. అమ్మో, 2 పూటలు భోజనమా? నేనెంత తింటానండి? 4 ముద్దలు ఇంతే. పోనీ అలాగే కాని. అత్తయ్య, 2 పూట్ల భోజనానికి టిఫిన్ కి ఎంత లేదన్నా 10 రూపాయలు అవుతుంది. అయితే అయిందిలేవే, 10 రూపాయలేగా. 8 రూపాయలు నీ రోజుకోలే. ఇదిగోనయ్యా, ఇదిగో రేపటి నుంచి ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు కాదు, పంచి కట్టుకునిరా. అదేమిటే, ఏదో అమ్మవారి కుమ్మం పోసినంత అన్నం పెట్టుకున్నావు, అదంతా తినడానికేనా? అదేంటి బామ్మగారు, సాయంత్రం తినే అన్నం బదులు ఓ ముద్ద ఎక్కువేసుకున్నాను అంతే. నా తల్లి, ఇప్పుడు చెల్లించే కుమ్మం చాలక మళ్ళీ సాయంత్రం ఒక కుమ్మం చెల్లిస్తావా? ఇదిగో చూడు, నువ్వు పనిలో చేరేటప్పుడు ఏం చెప్పావు? నాకేం వద్దండి, 4 ముద్దలు పెడితే చాలన్నావు. అన్నావా? అన్నానండి. కూరతో 4 ముద్దలు, పప్పుతో 4 ముద్దలు, చారుతో 4 ముద్దలు, పెరుగుతో 4 ముద్దలు, మొత్తం ఎంతైందండి? నా పిండా కూడా అంత అయ్యింది. నువ్వెంత దెయ్యపు తిండి తింటావని తెలిస్తే నిన్ను అసలు పనిలోనే పెట్టుకునేదాన్ని కాదు. ఏంలే అత్తయ్య, పెట్టేది పెడుతూ మాటలంటుంది దేనికి? పాపం ఇంటి పని అంతా ఒక్కతే చేస్తాంది. ఈ పెరుగు కలుపుకో. తినమ్మా, బాగా తిను. అమ్మో అమ్మో, పోసి నీ అమ్మ కడుపు మాడా. నా కళ్ళేమన్నా దిష్టి కళ్ళు అనుకుంటున్నావా? నా ఏం దిష్టి కళ్ళు కావమ్మా. ఇదిగో రోజుకు 3 కంచాలు బాగా మెక్కు. నాకే అదేంటది? ఆ చూపేంటి? ఎప్పుడు ఆడదాని ముఖం చూడనట్టు. ఎవరు నువ్వు నాయనా? అన్నయ్య, ఎవరమ్మాయి? పని మనిషిరా, ఇవాళే వచ్చింది. మన ఇంటికి పని మనిషి ఎందుకమ్మా? అదేమిట్రా, మీ అమ్మ ఒక్కతి పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిర్చాను. అమ్మ ఒక్కతే చేయాలి, చెల్లెలున్నారుగా. ఇదేమో చదువుకుంటోందా? సరస్వతికి 4 రోజుల్లో పెళ్లి చూపులు. సరస్వతికి పెళ్లి చూపులా? ఏమిట్రా నీ ఆశ్చర్యం నువ్వును? అదిగా నాయనమ్మా, ఇంతవరకు అత్తయ్యకి వస్తున్న కట్టం తాలూకా డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడు దీని డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆ విషయాలన్నీ నీకెందుకురా? అప్పో సప్పో చేసి నా తిప్పల్నే పడతాను. అప్పు చేసి పెళ్లి చేసేంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఒరే, డబ్బున్నప్పుడే నిన్ను చదివించొచ్చులేని మీ నాన్న అనుకునుంటే నీకు అసలు చదువు వచ్చేదేనా? పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బని వాడి వితండవాదంతో ఏంలే నాయనా. నువ్వెక్కడో చోట అప్పో సప్పో చేసి ఈ శుభకార్యం కాస్త చేసి వెళ్ళు.